వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శాంసంగ్ టెక్నీషియన్స్ ఇంజనీర్స్ అనేవాళ్ళు వచ్చారు, చెప్పా కదా. మనం ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ 65 ఇంచెస్ టీవీని బుక్ చేసాము. 4K ఇన్ఫినిటీ ఎల్ఈడి టీవీ. యాక్చువల్గా మనం ఈ దసరా డీల్స్లో బుక్ చేసాము. తర్వాత టెక్నీషియన్ వీళ్ళు ఇప్పుడు వచ్చారు. యాక్చువల్ మామూలుగా అయితే 8 డేస్కి మనకి డెలివరీ అయింది. తర్వాత వీళ్ళు 2 డేస్ తర్వాత వచ్చారు. మనకు తెలిసిన ఇంజనీర్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటూ వచ్చారు. డైరెక్ట్ కావాలంటే ఇంకా 4-5 రోజులు పట్టేది అనుకున్నాను. 2-3 డేస్ పట్టేది ఇంకా ఎక్స్ట్రా. ఫైనల్గా అక్కడ తీసుకుని వాల్ మౌంట్ అనేది కూడా స్టాండ్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. మనకి ఫ్లిప్కార్ట్లో స్టాండ్ వచ్చింది, వాల్ మూమెంట్లో అయితే రాలేదు. మళ్ళీ మనం ఫోన్ చేసినప్పుడు చెప్పాము వాల్ స్టాండ్ కావాలని. ఇది తీసుకోరు, ఇదేనా వాల్ స్టాండ్ అనేది. దీనికి సపరేట్ ఛార్జ్ తీసుకుంటున్నారు. నియర్బై 3000 దాకా అవుతుంది. వాల్ మౌంట్ ఏంటంటే దీంట్లోనే 2 రకాలు ఉన్నాయి. 850 ఉంది. అదేంటంటే మూమెంట్ కాదు, ఇదేమన్నా మూమెంట్ అయితే అంటున్నారు. సరే ఇదే పెట్టించాము. కాకపోతే ఇక వాళ్ళు మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని ఎక్కడ ఏం చేయాలి అనేది పెట్టారు. సోనీ, ఎల్జీ, శాంసంగ్ అనేది ఈ 3 మనం చూసాము. ఫస్ట్ ఫైనల్గా ఈ శాంసంగ్ అనేది మనం ఎల్జీ అనేది ఇంతకుముందు నేను యూజ్ చేశాను కాబట్టి నాకు దాన్ని అవాయిడ్ చేశాను. ఇప్పుడు కారణం ఏంటంటే నాకు ఇప్పుడు సర్వీసింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం సఫర్ అయ్యాను. ఈ వద్దులని శాంసంగ్ అనేది సెలెక్ట్ చేశాను, ఎట్లానా ఉండనని. కానీ నేను అనుకున్న దానికి బెటర్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. ఎల్జీ 65 ఇంచెస్ U8200 సంథింగ్ ఏదో ఉందో అది అనుకున్నాను ఫైనల్గా. తర్వాత లాస్ట్ మూమెంట్లో దీనికి డైవర్ట్ అయ్యింది. ఇలా ఈ శాంసంగ్ టీవీ అనేది డిసైడ్ చేశాను ఈ దసరా ఆఫర్లో. 1 ఇయర్ ఏమైనా మనకు బోర్డు మీద ఆఫర్ ఉందన్నారు. డిస్ప్లే మీద ఏమైనా 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ 2 ఇయర్స్ అన్నారు. ఎక్స్ట్రా అయితే తీసుకోలేదు వారంటీ అనేది. అది షాప్లో తీసుకుంటా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫ్లిప్కార్ట్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తక్కువ కొంచెం. ఫైనల్గా ఈ వాల్ మూమెంట్కి మనకి కిందకి రావాలని మనం చూసుకున్నాము. అట్లా ఫైనల్గా ఇది పెట్టాము. మెజర్మెంట్ తీసుకుంటున్నారు. 2 ఇంజనీర్స్ అయితే వచ్చారు. వీళ్ళు మిగతా వాళ్ళు కూడా సేమ్ బెంచ్ కూడా తీసుకున్నారు. సోనీ 65 సంథింగ్ 55 ఇంచెస్ తీసుకున్నారు. మా పైన హౌస్ వాళ్ళు 10 మీటర్లు. టోటల్లీ ఈ శాంసంగ్ టీవీ ఇంకా దీనికి ఇంకా 20 వాట్స్ అంటున్నారు. కానీ ఇంకా సౌండ్ అనేది ఇంకా మనం యూజ్ చేసిన తర్వాత కానీ తెలియదు. ఎక్స్ట్రా యాడ్ తీసుకోవాలనుకుంటే ఇంకా స్టాండ్ కూడా ఇంకా మూమెంట్ కావాలని మనం చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఇలా మనకి డిస్టెన్స్ కూడా సరిపోద్దని అన్నారు వాళ్ళు. రూమ్ బట్టి ఉండిద్ది అన్నారు. 8.5 ఫీట్స్ అయితే 65 ఇంచెస్కి లాంగ్ ఉండాలంట. వాళ్ళ దగ్గర మెటీరియల్ అన్నీ వాళ్ళు ఉండేసరికి ఇది తొందరగానే అయిపోతుంది. ఇంకా అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు. ఎల్ఈడి, QLED, OLED అంట. వరుసన 1 by 1 ఆల్టర్నేట్గా ఉంటుంది. ఎవరి బడ్జెట్ వాళ్ళది. మనమైతే ఎల్ఈడికి వెళ్ళాము.
QLED అయితే ఇంకా దీని మీద ఇంకా ఎక్స్ట్రా, OLED అయితే సంథింగ్ ఇంకా ఎక్స్ట్రా. మనకు ఆల్రెడీ ఫస్ట్ 55 ఇంచెస్ అనుకున్నాం, కానీ దానికి సూటబుల్ కాలేదు మనకి. అందుకని నేను 55 ఇంచ్ క్యాన్సిల్ చేసి 65కి వెళ్ళాను. అదైతే ఇంకా దీని మీద ఒక 15,000 తక్కువే వచ్చేది 55 ఇంచెస్ అయితే. అనేది 10 సార్లు మార్చేది కాదు కదా అని మనం తీసుకున్నాము. చూసారు కదా, స్టాండ్ అయితే ఉండిద్దా అని అడిగాము. చాలా వెయిట్ ఉండిద్దండి అని అతను కూడా కొంచెం అది పట్టుకుని కూడా అది వేలాడాడు ఇంజనీర్ అయితే. ఇంకా మనకంటే వాల్లోకి అయితే వెళ్ళలేదు. ఆ స్టాండ్ వరకు అది ఏదైతే మన చెక్క వరకే పెట్టాం కదా, దాని వరకే స్క్రూ అయితే పంపించేసాము. వాల్ వరకు అయితే వాల్కి అవసరం లేదులే అని చెప్పాము. వెయిట్ అయితే చాలా ఉందండి, అవసరం లేదు, మీకు ఈ చెక్కతోనే దీనికి ఇది కావాలని పెట్టాము అని చెప్పాడు. సరే మనకు కూడా అతను కూడా వెయిట్ కూడా పట్టుకొని చూసిన తర్వాత ఆ బోర్డు వరకే దానికి యాడ్ చేయించాము. తీసుకుని ఎట్లయినా కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఒక 2-3 డేస్ పడుతుంది. ఫైనల్గా వాళ్ళకైతే ఫిట్ చేయబోతున్నారు. సామ్సంగ్ 65 అల్ట్రా HD ఇన్ఫినిటీ LED 4K LED టీవీ. వాల్ మూమెంట్ అనేది ఉండటం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ కూడా ఉంటుందండి. మన పెన్ డ్రైవ్ కానీ ఏదైనా కానీ ఒకటి USB అయితే ఒకటే ఇచ్చాడు. అది మనం బ్యాక్ సైడ్న దాంట్లో అది USB అనేది పెన్ డ్రైవ్ పెట్టుకునేటప్పుడు కొద్దిగా సఫర్ అవ్వాల్సి వస్తుందని ఇంతకుముందు నాకు అట్లాగే అయింది. అందుకనే వాల్ మూమెంట్ స్టాండ్కి మనం వెళ్ళాము. బయట దొరుకుతాయి అంటున్నారు కానీ తక్కువగా అది ఎక్కడ ఉంటాయో అవన్నీ కాస్ట్లీ అని వాళ్ళ చేత తెప్పించాము మనం. ఇంచెస్ కానీ ఏదైనా కానీ ఇక్కడ స్విచ్ మీద కూడా కింద కొంచెం దింపుకున్నాను. స్విచ్ ఆన్ చేయడానికి కూడా హ్యాండ్ వెళ్ళేటట్టుగా కొంచెం ప్రెస్ చేయడానికి చెక్ చేశాను. ఇలా ఫైనల్గా టీవీ అయితే ఫిట్ చేశారు. అది ముందుకి వెనక్కి కూడా అది చెక్ చేశారు. టర్న్ రైట్ లెఫ్ట్ అనేది మనం ఎట్లా తిప్పుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత మట్టి తిరుగుతుంది ఓకే. ఎందుకంటే కార్నర్లో కూర్చున్నా కానీ కనబడటానికని మనం ప్లాన్ పెట్టుకున్నాం కాబట్టి దానికోసమని యూజ్ చేసాము. ఇట్లా వాల్ మూమెంట్కి వెళ్ళాము మనం. ఈ మూమెంట్ స్టాండ్కి అయితే నేను వెళ్ళాను. నాకైతే సాటిస్ఫై అయితే అయింది. టీవీ ఆన్ చేస్తున్నాను. టీవీ ఆన్ చేసేటప్పుడు దాని పాస్వర్డ్ అని దీన్ని ఎక్స్టర్నల్ స్టెప్. దీనికి కూడా ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే నెట్ కూడా స్పీడ్ అంత హై స్పీడ్ ఉంటే కొంచెం మనకు బఫరింగ్ కూడా కాదు, స్లోగా కాకుండా ఫాస్ట్గా వచ్చింది. ఆ రోటర్ అనేది కూడా నాది ఓల్డ్ది ఉంది, అది కూడా చేంజ్ చేయాలి. ఇంకా అప్డేట్ వెళ్ళే ఉంది. ఓకే, స్టార్ట్ అయింది. ఈ సామ్సంగ్ టీవీ ఈ 65 ఇంచెస్ అనేది ఎవరన్నా యూజ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ బట్టి లేదంటే కామెంట్లో పెట్టండి. నేను తీసుకున్న కరెక్టా కాదనేది ఇంకా నాకు యూజ్ చేస్తే కానీ తెలీదు. ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజే కదా చూస్తుంది. చెప్పా కదా LG అనేది ఇంతకుముందు యూజ్ చేశాను. అది అంటే 32 ఇంచెస్ అది. అప్పుడు రిపేర్స్ కానీ కొంచెం దానికి కొంచెం టెక్నీషియన్తో చాలా సఫర్ అయ్యాను బాగా. అయితే దానికి డైరెక్ట్ తీసుకెళ్తాను కూడా ఎక్కడా లేదు అది మన ఈ హైదరాబాద్లో. నేను అన్ని సెర్చ్ చేసినా కానీ అందుకనే నేను దాన్ని అవాయిడ్ చేశాను. ఫస్ట్ కారణం ఈ సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే, ఫైనల్లీ స్టార్ట్ అయింది. మీరు ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి ఎట్లా ఉంది అనేది. సామ్సంగ్ 65 ఇంచెస్ అల్ట్రా
హెచ్డి 4K ఎల్ఈడి టీవీ అండి ఇది. సోనీ అనేది బ్రేవ్ అనేది ఇంకా బడ్జెట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 10,000 15,000 సంథింగ్ ఉంది. మనం 65 ఇంచెస్ మెయిన్ టార్గెట్ పెట్టుకున్నాను. 55 అంటే మనకి సోనీ వచ్చేసేది అదే ప్రైస్కి. వాళ్ళు ఫ్లిప్కార్ట్లో ప్రైస్ కూడా చెప్పారు కదా, 58 59 ఉంది. కార్డ్స్ యూజ్ చేస్తే ఏదన్నా ఇది యూజ్ చేస్తే మనకు ఎస్బీఐ కానీ ఎక్సెల్ కానీ అది 2-3,000 డిస్కౌంట్ వస్తుంది. ఈ స్టాండ్ కానీ ఏదో కానీ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి నియర్ బై అన్ని టోటల్ కలుపుకుంటే 60 దాకా అయినా అవ్వచ్చు ఇవి. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి ఎట్లా ఉందనేది. ఇంకా నేను వాడిన తర్వాత కూడా రివ్యూ కూడా ఇస్తాను. బాయ్. బాగుంటుంది. ఫీచర్స్ కూడా అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్స్ కూడా అన్ని కూడా 4K